షాపులు అయితే మటుకి ఫుల్గా ఉన్నాయి. ఇదైతే గుబ్బలమంగమ్మ గుడి దగ్గర షాపులు అండి ఇవన్నీ. ఇవరికైతే ఇన్ని షాపులు ఉండేవి కదా, ఇప్పుడైతే చూసారు అసలు ఇన్ని షాపులు. ప్లేస్ ఫారెస్ట్ ఏరియా బొమ్మల చెప్పులతో సహా అన్నీ పెట్టేశారండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా పిల్లలందరికీ కొనుక్కోవడానికి. ఇదండి ఇటో బొమ్మల షాప్ అనమాట. వెళ్ళి చెట్లు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, బాగుంది. వెళ్తున్నామండి అమ్మవారి గుడికి. అయితే మాత్రం ఈ లైన్లోనే ఉందంట. ఇప్పుడు చిన్నప్పుడైతే వచ్చాను, అప్పుడైతే ఇన్ని షాపులు అయితే లేవు. ఇన్ని కాదండి అసలు షాపులే లేవు. చూసారా ఎంత బాగుందో, ఎక్కడ పడితే అక్కడ జనం ఉన్నారు చూసారు. అసలు ఆదివారం లక్షవారం అయితే అసలు ఖాళీ ఉండదండి అసలు. కొండలు చూసారు ఎంత బాగున్నాయో హిల్స్. బాగున్నాయి చెట్లు చూసారా. ఎంతమంది జనం ఈరోజు లక్షవారం అండి, అందు గురించి చాలామంది జనం వచ్చారు. చెట్లు ఇంకా అటవీ ప్రాంతం అన్నమాట ఇదంతా. గుబ్బలమంగమ్మ తల్లి గుడి. ఇక్కడ అందరూ గిరిజనులు చాలామంది ఉంటారండి ఇక్కడ ఈ ఏరియా మొత్తం. ఇటువైపు అంటే గిరిజనులే ఉంటారు, ఇంకా చాలా ఉంటారు. మళ్ళీ ఇటు సైడ్ గిరిజనులు అయితే ఎక్కువ. అలాగే చాలా సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తారండి. చూసారా ఎంతమంది ఉన్నారు, ఈరోజు రష్గా ఉందన్నమాట జనం. మేము వెళ్తున్నాము అమ్మవారి గుడికి. షాపులు బొమ్మల షాప్ అండి ఇది. షాపులు పెట్టుకున్నారు. నైట్ అయితే ఉండరండి, షాపులన్నీ కట్టేసి వెళ్ళకెళ్ళిపోతారు. అయితే పులులు అవి వస్తాయండి, ఎలుగుబంట్లు అవి నీళ్ళు తాగడానికి. ఇదైతే కాలువ అండి, పిల్ల కాలువ. ఇది పిల్ల కాలువ అనమాట. ఇది కాలువ, ఇది ఇది పిల్ల కాలువ అండి. ఇది చూసారా. మా చిన్నప్పుడు అయితే ఈ పిల్లకాలంలో సరదాగా ఆడుకునేవాళ్ళం అండి. పిక్నిక్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు ఉండేవి, బండ్లు అనమాట. ఎంత ఇలా ఉండేది కాదు, చాలా నీట్గా ఉండేది. ఆగు 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 చాలా నీట్గా అయితే మాత్రం ఉండేది. చూసారా వాటర్ వ్యాను.
చూసారా వాటర్, ఈ కొండల్లో నీళ్ళండి అంత స్వచ్ఛంగా వెళ్తున్నాయి చూసారా. జనం ఎంత మురికిగా చేస్తే కూడా వాటర్ చూసారా ఎంత ఫ్రెష్గా వెళ్తున్నాయో. కొండలో నుంచి వస్తాయండి నీళ్ళు, ఇది కొండల్లో నుంచి వచ్చే నీళ్ళు, ఇది ఈ కొండలో నుంచి వస్తాయండి వాటర్. ఇదంతా కాలం అండి. చూసారా రాళ్ళు, పెద్ద పెద్ద బండ్లు అవి వేళ్ళు రాళ్ళు ఇలాగా ఉంటాయన్నమాట. ఇది మానులు. మీరు కూడా వీలైతే ఇక్కడ గుబ్బలగుండం గుడి దగ్గరికి పెట్టారండి, దర్శనం అయితే చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడే వెళ్తున్నాం గుడి దగ్గరికి అయితే మాత్రం. ఇంకా కాస్త దూరం ఉన్నట్టుందండి ఇది గుడి అయితే మాత్రం. ప్రస్తుతానికి అయితే నేను ఫారెస్ట్ అయితే చూపిస్తాను. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో వీడియో పెడతాను, అది కూడా చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా పిల్లకాలమేనండి, ఇదంతా వర్షాకాలం అయితే చాలా వెళ్తుంది. ఇప్పుడు కూడా వాటర్ వెళ్తూనే ఉంటుందండి కొండల్లో నుంచి. చూసారా ఇంకా ఎలా ఉన్నారు జనం, ఎక్కడ పడితే అక్కడే జనం ఉన్నారు. రెండు గిరిజనులు ఎంత బాగుంది అసలు. చాలా చల్లగా ఉందండి, చాలా ప్రశాంతమైన వాతావరణం. చూసారా రాకపోతుంది, వాటిని మొక్కులు కలిచ్చే స్థలం అంట ఇది అమ్మవారికి. చూసారా ఎంత పెద్ద పెద్ద చెట్లు, చాలామంది డాన్సింగ్ చేసేవాళ్ళు డాన్సింగ్ చేస్తున్నారండి సరదాగా ఎంటర్టైన్మెంట్కి. వెళ్దాం సరదాగా. చూసారా ఎంత బాగుందో ప్లేస్, ఫారెస్ట్. ఎప్పుడైనా మీరు కూడా వీలైతే ఈ గుబ్బలగుండం తల్లి గుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. వానాకాలం అయితే కష్టం అండి, వేసవకాలమే రండి. వేసవకాలం అంటే మరీ వేసవకాలం అందరూ ప్రతి ఎనీ టైం వస్తారండి. లక్ష్మీవారం ఆదివారం అయితే మాత్రం. ఇంకా వానాకాలం కాస్త జనం ఎక్కువ కదా, నీసు వాసన అయితే వస్తుంది. అందులో కాలంలో ఇవి కూడా ఉంటాయి అన్నమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గర వాళ్ళకైతే కాస్త టైమింగ్స్ తెలుస్తాయి కాబట్టి ఫాలో అవుతారు. దూర ప్రాంతం వాళ్ళు అయితే మటుకి సమ్మర్లోనే వాటర్ అవైలబుల్గా రండి. ఇక్కడ ఉంటాయి వాటర్లు అవి, కానీ కాస్త కొంచెం కేరింగ్గా రండి. చిన్న చిన్న మసాలా వస్తువులు అవన్నీ ఏమన్నా సరుకులు అవి అయితే అక్కడే చాలా మటుకి కొనేసుకోండి. ఇక్కడైతే చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయంట, నాకైతే మాత్రం తెలియదు. ఎందుకంటే దూరం నుంచి తెచ్చుకొని వీళ్ళు అమ్ముకుంటారు కదా, కాస్త ఎక్కువ రేట్ వేసుకొని అమ్ముకుంటారు. కుదిరిన వాళ్ళు అయితే ఇక్కడికే వచ్చి కొనేసుకుంటారండి. అమ్మవారి గుడికి అయితే మాత్రం వెళ్తున్నాము. ఇంత ఫారెస్ట్ అండి ఇది. చూసారా అసలు ఎంత పెద్ద ఫారెస్ట్. తప్పుకుపోతే మాత్రం ఇవన్నీ వాటర్ వెళ్తూ ఉంటాయండి. ఎంత బాగుందో చూసారా అసలు వ్యూ అయితే. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇప్పుడైతే మనం. చూసారా ఎంత పెద్ద చెట్లు, వృక్షాలు. మానులు చూస్తేనే అర్థమవుతుంది ఎప్పుడు ఆ చెట్లు అని. మానులు అంటే చెట్టు మొదళ్ళు అవి ఉంటాయి కదా, వీటిలో మానులు అంటారు. ఈ చెట్టు మొదల్లో, ఈ చెట్టు మొదలు లావుగా ఉంటే దాన్ని బట్టి సంవత్సరాలు అది ఎంత పెద్ద చెట్టు చెప్పచ్చు.
చెప్పు ఇప్పుడు చెప్పు. ఎంత ఇదిగో కాలువ చూసారా, మురికి అయిపోయిందండి. ఇదివరకు అయితే చాలా నీట్గా ఉంటుంది. వానాకాలం అయితే మళ్ళీ ఫ్రెష్ అవుతుంది ఇదంతా. ఇదైతే కాలువ అనమాట. చూసారా, పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి. పిక్నిక్ వచ్చినప్పుడు ఈ బండల్లో దిగి ఆడుకునేవాళ్ళం అండి. ఆ బండ్ల మీద కొమ్మలు అవి పట్టుకొని ఊగేవాళ్ళం అనమాట. భలే ఉండేది. ఇంకా ఎంత బాగుందో. ఇక్కడ వరకు అయితే తీసేయండి. గుడి దగ్గరికి వెళ్తున్నామండి ఇప్పుడే. అమ్మవారి దర్శనంకి వెళ్తున్నామండి. చెప్పులు ఇక్కడైతే ఎంట్రన్స్లో చెప్పులు పెట్టుకోవాలి. పెట్టుకుంటున్నాం చెప్పులు అయితే. చిన్నడా లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. దానికి ఇవన్నీ అసలు ఏమి ఉండే కావండి. ఇప్పుడైతే ఇలా కట్టేశారనమాట. వంట షెడ్లో మరి ఏంటో తెలియదు నాకు. బట్టలు మార్చు స్థలాలు అనుకోండి. మోటార్ పెట్టారా ఇక్కడ? మోటార్లు పెట్టారా రండి? మోటార్ పెట్టారేంటి ఇక్కడ? వాటర్ ట్యాంక్ ఉందంటండి ఇక్కడ. స్నానాలు చేసేవాళ్ళు అయితే ఇక్కడ చేసొచ్చు. అదండి స్నానం చేస్తున్నారు కదా అమ్మవారి గుడి దగ్గర. టెంట్ అనమాట. అమ్మవారి గుడికి అయితే అమ్మవారి గుడికి అయితే వచ్చామండి. ముడుపులు కట్టారండి ఇక్కడైతే అమ్మవారికి అందరూ. అమ్మవారి దర్శనం చేసుకుంది. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు ఇక్కడ కొట్టుకున్నారు. అమ్మవారి గుడికి అయితే ఎంటర్ అవుతున్నాం అండి. ఇక్కడ నుంచి ఇంకో వీడియో